Good morning. Myself Manoj, Assistant Professor, EC Department, Chevron Engineering College, Chevron. Today's class is on complements. Continuation for yesterday's class. So, in yesterday's class, we have seen how to write complement notation for a given number. Okay, so let us take another example. Express minus 45 express minus 45 in express minus 45 in 8-bit 2's complement form. Okay, express minus 45 in 8-bit 2's complement form, right? So express minus 45 in 8-bit 2's complement form. 8-bit 2's complement form. Okay, so we have to write minus 45 in 8-bit method first, and then you have to 8-bit binary first, and then we have to perform 2's complement for that, right? So ఇప్పుడు మనం ఏమవుతుందమ్మా minus 45 ని 2's complement ఫామ్ లో రాయమంటున్నాడు, ఎక్స్ప్రెస్ అంటున్నాడు, కన్వర్ట్ అనట్లేదండి. ఈ నాట్ ఆస్కింగ్ us to convert minus 45. ఓకే, minus 45 కన్వర్ట్ చేయమని అనట్లేదమ్మా. ఓకే, వాడు అడుగుతుంది ఏంటి అంటే మైనస్ 45ని 8-బిట్ బైనరీ కింద చూపించమంటున్నాడండి, అంతే. మైనస్ 45ని 8-బిట్ బైనరీ కింద 2's కాంప్లిమెంట్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటున్నాడమ్మా, అంతే. ఓకేనా, ఈజ్ ఆస్కింగ్ us to represent, దట్స్ ఇట్. ఓకే, ఎక్స్ప్రెస్, దట్స్ ఇట్, బట్ నాట్ టు కన్వర్ట్. కన్వర్ట్ చేసి వాడు మనల్ని అడగట్లేదండి, ఇది కొద్దిగా గమనించాలి. ఎందుకని అంటే ఒక పాజిటివ్ నెంబర్కి ఎగ్జాంపుల్ ప్లస్ ఏ తీసుకుందామండి. ఓకే, సమ్ ఎక్స్. ఓకే, ఒక పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ కడితే వెదర్ ఇట్ మే బి 2's కాంప్లిమెంట్ ఆర్ 1's కాంప్లిమెంట్, ఓకే, ఎనీ కాంప్లిమెంట్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ a complement to a positive number, then you will get a corresponding negative number in that complement. Okay, some x and a number ki positive number ki, for example మీరు 1's complement kadite kanaka, then you will get minus x, the value minus x in 1's complement, minus x in 1's complement. ఓకే నండి. అదే ఒక నెగిటివ్ నెంబర్ కి నెగిటివ్ ఎక్స్, ఒక నెగిటివ్ నెంబర్ కి కాంప్లిమెంట్ కడితే, ఓకే, ఇట్ మే బి 1's కాంప్లిమెంట్ ఆర్ 2's కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ కట్టినా సరే. లెట్ us సపోజ్ 1's కాంప్లిమెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కింద 1's కాంప్లిమెంట్ తీసుకుంటే ఒక నెగిటివ్ నెంబర్ ని 1's కాంప్లిమెంట్ లో కనుక మనము కన్వర్ట్ ఒక నెగిటివ్ నెంబర్ ని ఏదైనా కాంప్లిమెంట్ చేస్తే, 1's కాంప్లిమెంట్ ఆర్ 2's కాంప్లిమెంట్ చేస్తే, యూ విల్ గెట్ కరస్పాండింగ్ పాజిటివ్ నెంబర్. ఓకేనమ్మా, ఇన్ దట్ కాంప్లిమెంట్. అంటే మైనస్ ఎక్స్కి 1's కాంప్లిమెంట్ కడితే మీకు ప్లస్ ఎక్స్ వస్తుందండి 1's కాంప్లిమెంట్లో. అదే మైనస్ ఎక్స్ని 2's కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ ప్లస్ ఎక్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ నోట్. ఓకేనండి, ఏదైనా ఒక నెంబర్కి కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ కరస్పాండింగ్ వాల్యూ. అది ఎలాగా? ఒక పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ నెగిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ పాజిటివ్ నెంబర్ ఇన్ దట్ కాంప్లిమెంట్, రైట్? ఇన్ దట్ కాంప్లిమెంట్ అంటే ఒక పాజిటివ్ ఎక్స్కి 1's కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇన్ 1's కాంప్లిమెంట్. ఓకే, అదే ఒక పాజిటివ్ నెంబర్కి 2's కాంప్లిమెంట్ కట్టారనుకోండమ్మా మీరు, దెన్ యూ విల్ గెట్ కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్ ఇన్ 2's కాంప్లిమెంట్,
ఓకే, అలాగే ఒక నెగిటివ్ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ పాజిటివ్ నెంబర్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్. అదే ఒక నెగిటివ్ నెంబర్కి టూస్ కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ పాజిటివ్ నెంబర్ ఇన్ టూస్ కాంప్లిమెంట్. ఓకేనా అండి? సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఇంకా ఏదైనా ఒక నెంబర్కి కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ ఏదైనా పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ కడితే యూ విల్ గెట్ కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్. యూ విల్ గెట్ కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్. ఓకేనా అండి? యూ విల్ గెట్ కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్, రైట్? వాడు ఇక్కడ మనల్ని -45కి కాంప్లిమెంట్ కట్టమని చెప్పట్లేదమ్మా ఈ క్వశ్చన్లో. ఎక్స్ప్రెస్ -45 ఇన్ 8 bits టూస్ కాంప్లిమెంట్ అంటే -45కి టూస్ కాంప్లిమెంట్ కట్టండి అని చెప్పట్లేదమ్మా. -45 టూస్ కాంప్లిమెంట్ కడితే +45 వస్తుంది. అడుగుతుంది అది కాదు, ఎక్స్ప్రెస్ అంటున్నాడు అనమాట. అంటే -45 యొక్క వాల్యూ చెప్పాలి మనము టూస్ కాంప్లిమెంట్ ఫామ్లో. ఓకే, అది కూడా ఎట్లాగా అంటే 8 బిట్లో చెప్పాలన్నమాట. ఓకే, ఇది అడిగిన క్వశ్చన్, రైట్? సో ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన నెంబర్ ఏదైనా సరే, పాజిటివ్ ఆర్ నెగటివ్, ఓకే, వాడు ఇచ్చిన నెగిటివ్ అయినా సరే, మీరు ముందు పాజిటివ్ నెంబర్కి +45కి బైనరీ ఫామ్ వేసుకోండి. +45కి బైనరీ ఫామ్ వేసుకోండి. ఎందుకంటే వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే బైనరీలోకి మనం మార్చుకోవాలి కాబట్టి. ఓకే, సో ఈ -45 వాడు అడిగాడమ్మా. -45 వాల్యూ వాడు చెప్పంటాడు అనమాట. -45 వాల్యూ చెప్పాలంటే స్టెప్ వన్ ఏంటంటే, అది స్టెప్ వన్ ఈస్ రైట్ binary number for positive number. ఓకేనండి? స్టెప్ 1 అమ్మా ఇది, రైట్? వాడు మీకు -45 ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, +45కే మీరు బైనరీ నెంబర్ వేసుకోవాలన్నమాట. +45కే బైనరీ నెంబర్ వేసుకోవాలి, రైట్? ఆ తర్వాత దెన్ perform ones complement or twos complement. మిమ్మల్ని ఏ జరిగితే అది మీరు నెక్స్ట్ పెర్ఫామ్ చేయాలన్నమాట, రాయాలి. ఓకేనండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇప్పుడు మనము +45కి బైనరీ ఫామ్ వేసుకోవాలి. వాడు అడిగిన -45కి రాయమని చెప్పినా సరే +45కి రాయాలి. ఎందుకంటే +45కి మనం బైనరీ ఫామ్ రాస్తే -45కి వచ్చేస్తుంది కాబట్టి. +45కి మనం బైనరీ నెంబర్ వేస్తే దానికి కాంప్లిమెంట్ కడితే -45 వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ +45కి బైనరీ నెంబర్ వేయండి. సో కోడ్ ఏంటి మనకి, 8, 4, 2, 1, 16, 32, ఓకే, 64 ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం అనమాట. సో చూస్తే ఇప్పుడు 45 రావాలంటే ఏం చేయాలండి? 45 రావాలంటే కన్సిడర్ 32. ఓకే, 32 + 8 ఎంత? 40. 40 + 4 44. 44 + 1 45. ఓకే, 44 + 1 45, రైట్? మిగతావన్నీ మనం జీరోస్ పెట్టుకోవాలి. 0 0. ఇదేంటమ్మా ఇది? ఓన్లీ 45కే రాశానమ్మా అనేది నేను. ఓకేనమ్మా? 101101 అన్నది ఏంటి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 45. బట్ +45 వాడమన్నాడు. ఇక్కడ రాయాల్సింది ప్లస్ చెప్పాలి అంటే MSB 0 పెట్టాలి. సో 0101101 ఇది మనకి +45 యొక్క ఈక్వలెంట్ వాల్యూ. ఓకే, అయితే వాడు మనల్ని ఏమడుతున్నాడు? వాడు మనల్ని 8 బిట్లో చెప్పమంటున్నాడు రా వాడు. సో మనం ఏం చేయాలి? ముందుగా 0 పెట్టే కన్నా ముందు ఏం చేసుకోవాలంటే, ఇక్కడ 8 బిట్ అడిగాడు కాబట్టి 8 బిట్లో చెప్పమంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 బిట్సే ఉన్నాయమ్మా. 7th బిట్ 0 యాడ్ చేయండి. 8th బిట్ రిప్రజెంట్ సైన్ అనమాట. MSB సైన్ కాబట్టి పాజిటివ్ కాబట్టి 0 పెట్టండి. ఓకేనా? దిస్ ఈస్ ద వాల్యూ. ఫర్ +45. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ +45, రైట్? ఇది +45కి వాల్యూ అమ్మా. ఇది వాడు అడుగుతుంది ఏంటి? -45 అడుగుతున్నాడు రా వాడు మనల్ని. ఓకేనా? అడుగుతుంది ఏంటి? -45 అడుగుతున్నాడు అనమాట. కాబట్టి ఒక పాజిటివ్ నెంబర్కి
కాంప్లిమెంట్ కడితే ఏమొస్తుంది? కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. కరస్పాండింగ్ నెగిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ 8 బిట్ నెంబర్కి ఇప్పుడు మనం ఏం చేయాలి? పెర్ఫార్మ్ 2's కాంప్లిమెంట్. రైట్? సో 2's కాంప్లిమెంట్ కట్టండి ఇప్పుడు. +45కి 2's కాంప్లిమెంట్ కట్టండి ఇప్పుడు. సో +45 2's కాంప్లిమెంట్ కట్టాలంటే ఏం చేయాలి? దర్ ఆర్ 2 టెక్నిక్స్. ఒక టెక్నిక్ ఏంటి? ముందు 1's కాంప్లిమెంట్ రాసి 1 యాడ్ చేయాలమ్మా. ఓకే, సో 1's కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేస్తే ఇప్పుడు ఈ నెంబర్కి 1's కాంప్లిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? 1ని 0 చేయాలి, 0ని 1 చేయాలి. సో 1 becomes 0, 0 becomes 1, 1 becomes 0, 1 becomes 0, 0 becomes 1, 1 becomes 0, 0 becomes 1, 0 becomes 1. ఇది 1's కాంప్లిమెంట్. 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి అప్పుడు ఆన్సర్ అంటే 2's కాంప్లిమెంట్ అనమాట. సో 0 + 1 1 1 0 0 1 0 1 1. This is the answer for -45. This is the answer for -45. Okay Nandi? This is the answer for -45. Right? So ఇప్పుడు ఈ -45 మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామమ్మా. గమనించండి, ఒక నెగిటివ్ నెంబర్ని 2's కాంప్లిమెంట్ లో చూపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to write binary equivalent for positive number binary equivalent రాసుకొని and then perform 1's complement or 2's complement. You will get the value in negative. ఓకేనా అండి? సో ఒక పాజిటివ్ నెంబర్కి సమ్ ప్లస్ x ఒక పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ కడితే ఏమొస్తుంది? నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ నెంబర్కి మళ్ళీ కాంప్లిమెంట్ కడితే పాజిటివ్ నెంబరే వస్తుంది. ఓకేనామా? ఒక పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ కడితే నెగిటివ్ నెంబర్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ కాంప్లిమెంట్ కడితే పాజిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, సో అది వాడు మనల్ని ఇక్కడ అడిగింది ఏంటి అంటే he asked to express -45 in 2's complement form. -45 2's complement లో రాయమంటాడు అనమాట. కాబట్టి ముందు +45 తీసుకొని ఆ +45ని 2's complement రాసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1's complement లోకి రాసి 1 యాడ్ చేయాలి. దిస్ ఈజ్ 1's complement. 1's complement కి 1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ 2's complement. ఇదొక టెక్నిక్, ఇదొక మెథడ్ అనమాట. డైరెక్ట్ గా కూడా రాయొచ్చమ్మా. ఇదే క్వశ్చన్ కి అదిగోండి ఇంకో టెక్నిక్ అనమాట. ఈ నెంబర్ కి 00101101 ఈ నెంబర్ కి 2's complement రాయాలంటే ఏం చేయాలి? 1's complement కి రాసి 1 యాడ్ చేయాలి. అలా కాకుండా ఇంకో టెక్నిక్ ఉంది. రైట్, ఆల్రెడీ చెప్పాను మీకు. నేను రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ఎస్బి నుంచి రాసుకోండి నెంబర్లు. ఓకే, ఎక్కడ రాయాలి అంటే ఫస్ట్ 1 వచ్చేందుకు రాయాలమ్మా. ఫస్ట్ 1 వచ్చేంత వరకు రాయాలరా. సో ఇప్పుడు ఎల్ఎస్బి నుంచి చూస్తే ఫస్ట్ 1 వచ్చేసిందమ్మా. ఇక్కడ 1 వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మనకి 1 ఉంది. ఓకే, సో 1 రాసేసాం. తర్వాత ఇంకా రాసే బిట్స్ అన్ని కూడా ఏం చేయాలంటే ఫ్లిప్ చేయండి. 0 అయితే 1, 1 అయితే 0 చేయండి. 0 కాబట్టి 1, 1 అయితే 0, 1 అయితే 0, 0 అయితే 1, 1 అయితే 0, 0 అయితే 1, 0 అయితే 1. ఇది ఒక ట్రిక్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇదేమి ఇక్కడ వచ్చిన ఆన్సర్. సో ఇలా కూడా రాయొచ్చు 2's కాంప్లిమెంట్ అనమాట. ఓకే, అర్థమవుతుందండి? సో ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ని కాంప్లిమెంట్ రాయాలి అంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్ తీసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి. లెట్ us take another example. Express +32 in 2's complement form. 8-bit 2's complement form. 8-bit 2's complement form. రైట్, సో ఇప్పుడు గమనించండి. +32కి రాయాలమ్మా. ఇప్పుడు మనము ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు రావడం, మళ్ళీ కన్వర్ట్ చేయమన్నట్ల ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు 2's complement ఫామ్ లో. ఓకే, సో ఎక్స్ప్రెస్ చేయాలి. సో వాడు ఇచ్చి మనకి పాజిటివ్ నెంబరే కాబట్టి సో +32కి మనం ఇప్పుడు బైనరీ నెంబర్ రాసుకోవాలి. ఓకే,
సో టెక్నిక్ ఏంటి, ఈ +32ని 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, రిమైండర్స్ రాసుకోండి. అలాగే చూసినట్లయితే ఈజీ మెథడ్ అనమాట ఇది. 8421 కోడ్ రాసుకొని 8421 16 32. ఓకే, కాబట్టి ఇక్కడ 1, ఇది 0 0 0 0 0. దిస్ ఇస్ ద వాల్యూ, దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ 32. ఇది మనకి ఏంటి అంటే 32కి వాల్యూ రా. ఓకే, వాడు వాళ్ళని ఎలా చెప్తున్నాడు, +32 రాయమంటున్నాడు, +32 రాయమంటున్నాడు. అది కూడా ఎన్ని బిట్స్ లో, 8 బిట్స్ లో, 8 బిట్స్ లో. కాబట్టి 1 2 3 4 5 6 బిట్స్ ఇక్కడ ఉన్నాయి. 7th బిట్ 0 యాడ్ చేయాలి. 8 బిట్ వచ్చేటప్పటికి ఏంటమ్మా, 8 బిట్ వచ్చేటప్పటికి సైన్ మెన్షన్ చేయాలి. సో 8 బిట్ సైన్ కాబట్టి ఎంఎస్బి సైన్ కాబట్టి పాజిటివ్ కాబట్టి ఇక్కడ 0 పెడుతున్నాను. ఓకేనండి, ఇప్పుడు మనకి ఇది 8 బిట్ బైనరీ అయింది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ రాయాలి, 1's కాంప్లిమెంట్ కూడా రాయమని చెప్పి అడిగితే కనుక ఏం చేయాలి చూద్దాము. ఓకే, ఒక పాజిటివ్ నెంబర్ కి రైట్, ఒక పాజిటివ్ నెంబర్ కి 1's కాంప్లిమెంట్ అన్నా 2's కాంప్లిమెంట్ అన్నా సైన్డ్ బైనరీ అన్నా, దిస్ ఇస్ సైన్డ్ బైనరీ కదా, సైన్డ్ బైనరీ అన్నా 1's కాంప్లిమెంట్ అన్నా 2's కాంప్లిమెంట్ అన్నా రెండు ఒకటే. పాజిటివ్ నెంబర్స్ కి 2's కాంప్లిమెంట్ 1's కాంప్లిమెంట్ ఉండవు. సైన్ బిట్ బైనరీ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది వాటికి కూడా. 2's కాంప్లిమెంట్ లో కూడా అదే రొటేషన్, 2's కాంప్లిమెంట్ లోను 1's కాంప్లిమెంట్ లో కూడాను సేమ్ నొటేషన్ యూజ్ చేస్తాము. ఓకేనామా, సో 2's కాంప్లిమెంట్ లో చెప్పాలన్నా సరే 1's కాంప్లిమెంట్ లో చెప్పాలన్నా సరే ఇదే వాల్యూ, దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ 001 000 00. ఇదే మనకి వాల్యూ +32కి. ఓకేనండి, అండ్ నౌ నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ చూద్దామండి. ఒకటి +14 అన్న నెంబర్కి -14 అన్న నెంబర్కి ఇప్పుడు 2's కాంప్లిమెంట్ రాద్దాము. ఓకేనండి, ఎందుకంటే నేను చెప్తూ ఉంది 2's కాంప్లిమెంట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మీకు కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే రూల్స్ అర్థం కావు, ఆన్సర్స్ తప్పు వస్తాయి. అందుకని రైట్. సో +14 కి బైనరీ ఫామ్, 14 బైనరీ ఫామ్ ఏంటండి, 8421 కోడ్లో 8 + 4 12 12 + 2 14 0. ఓకేనమ్మా, సో దిస్ ఇస్ ద వాల్యూ. 8421 కోడ్లో 1110 ఇస్ ద వాల్యూ. ఓకే, ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మిమ్మల్ని, రైట్ +4 వాల్యూ ఆఫ్ +14 ఇన్ 6 బిట్ అని అడుగుతాను రా. ఇన్ 6 బిట్ అని అడుగుతున్నాను రా. ఇప్పుడు నేను 6 బిట్లో రాయాలి, 6 బిట్లో రాయాలి. ఓకేనమ్మా, 6 బిట్లో రాయాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి, 5th ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి. 6th బిట్ ఏంటి, ఇక్కడ ఎంఎస్బి కాబట్టి ఎంఎస్బి రిప్రజెంట్స్ సైన్ కాబట్టి ఇక్కడ 0 పెడుతున్నాను. 0 అంటే పాజిటివ్ కాబట్టి 0. సో దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ +14. ఇప్పుడు -14 వాల్యూ రాయాలంటే ఏం చేయాలి, ఇన్ 2's కాంప్లిమెంట్ రైట్, ఇన్ 2's కాంప్లిమెంట్. ఇప్పుడు -14 కి 2's కాంప్లిమెంట్ లో వాల్యూ రాయాలమ్మా ఇక్కడ నేను. అప్పుడు ఏం చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా ప్లస్ రైట్ బైనరీ నెంబర్ ఫర్ పాజిటివ్ నెంబర్. ఓకే, పాజిటివ్ బైనరీ ఫామ్ రాసుకుంటామమ్మా. రాసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము, పెర్ఫార్మ్ 1's కాంప్లిమెంట్ ఆర్ 2's కాంప్లిమెంట్. అడిగింది 1's కాంప్లిమెంట్ అయితే 1's కాంప్లిమెంట్ చేయండి, 2's కాంప్లిమెంట్ అయితే 2's కాంప్లిమెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ +14 కి 2's కాంప్లిమెంట్ కడితే ఏమొస్తుందిరా, యు విల్ గెట్ -14. కాబట్టి ఏం చేయాలి, ట్రిక్ ఏంటి, ముందు దీనికి 1's కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేయడము. సో 11 000 1 అన్నది మీకు 1's కాంప్లిమెంట్. దీనికి 1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ 2's కాంప్లిమెంట్. 1 + 1 0 క్యారీ 1, 0 + 1 1 0 0 1 1. This is the answer for -14. So 11 00 10 అన్నది మనకి -14 యొక్క వాల్యూ అమ్మా. రైట్, ట్రిక్ ప్రకారం ఇంకో ట్రిక్ మనం చెప్పుకున్నాం కదమ్మా. ఇంకో ట్రిక్, రైట్ ఫ్రమ్ LSB till first one occurs. So 0 1
రాసుకున్నాము. 0 రాశాను, 1 రాశాను, 1 వచ్చేసింది. 1 వచ్చేస్తే కనుక మిగతా అన్ని నెంబర్లు ఏం చేయాలి? ఫ్లిప్ చేయాలి. 1 కాస్త 0, 0 కాస్త 1 కాస్త 0, 0 కాస్త 1, 0 కాస్త 1. మీకు ఏ ట్రిక్ ఈజీగా ఉంటే ఆ ట్రిక్ యూజ్ చేసుకోండి. వన్స్ కాంప్లిమెంట్లో యాడ్ చేసి 1 యాడ్ చేయడం అయినా పర్లేదు. లేకపోతే ఇలాగే ట్రిక్ ఉపయోగించండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఆన్సర్ విల్ బి సేమ్. ఆన్సర్ విల్ బి సేమ్. ఓకేనమ్మా? ఇది మీకు వాల్యూ అన్నమాట. So this is the value for -14. This is the value for -14 in 2's complement. In 2's complement. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ నేను చెప్పాలి. 6 బిట్ లో రాయమని చెప్పన్నాం కదా. సో దిస్ ఈజ్ 6 బిట్ వాల్యూ ఫర్ +14. ఇప్పుడు నేనేమంటానంటే రైట్ 8 బిట్ అంటే అడుగుతానమ్మా నేను. ఎక్స్ప్రెస్ +14 ఇన్ 8 బిట్ అంటానమ్మా ఇప్పుడు నేను. 8 బిట్ అంటాను. ఓకేనా? అంటే 6 బిట్టే ఇది. ఓకే, 6 బిట్టే ఇది. ఇప్పుడు 8 బిట్ చేయాలంటే ఏం చేయాలిరా? 8 బిట్ చేయాలంటే ఏం చేయాలి? ముందు 2 zeros ఇంకా యాడ్ చేసుకోవాలి. అప్పుడు 1 2 3 4 5 6 7 8. సో మనకి మొత్తం ఇప్పుడు 8 బిట్స్ వచ్చినాయి. అండ్ ఎంఎస్బి ఇస్ సైన్ బిట్. ఎంఎస్బి ఇస్ సైన్ బిట్. ఓకే, ఇక్కడ ఎంఎస్బి ఇప్పుడు సైన్ బిట్ అనమాట. సో ఇక్కడ పాజిటివ్ ఇచ్చాం కాబట్టి మనం 0 పెట్టుకోవాలి. నెగిటివ్ ఇస్తే 1 రాస్తాం. అది. సో ఇది మనకి ఏంటి అంటే 8 బిట్ నొటేషన్ ఫర్ +14. 8 బిట్ నొటేషన్ ఫర్ +14. ఓకేనమ్మా? ఇప్పుడు 8 బిట్ నొటేషన్ ఫర్ -14 కావాలి కదా. అప్పుడే చూద్దాం ఆన్సర్. అంటే దీని ముందు 1's కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేయండి. రైట్? సో 1's కాంప్లిమెంట్ రాసి 1 యాడ్ చేస్తే 1's కాంప్లిమెంట్ మీన్స్ 0ని 1, 1ని 0. ఎందుకు? Shall I write directly? Okay, I'm writing direct here. Right? I am using second trick. So ikkada 0 1 starting from left bit, starting from LSB రాస్తున్నానమ్మా. ఫస్ట్ 1 వచ్చేంత వరకు రాస్తాము. మిగతా అన్ని నెంబర్లు ఏం చేస్తాము? ఫ్లిప్ చేస్తాము. 0 కాస్త 1, 1 కాస్త 0 చేస్తాము. సో 1 ఉంది కాబట్టి 0, 1 ఉంది కాబట్టి 0, 0 ఉంది కాబట్టి 1, 0 ఉంది కాబట్టి 1, 0 ఉంది కాబట్టి 1, 0 ఉంది కాబట్టి 1. This is the value. This is the value for -14 in 8 bit. Okay, ఇది 6 bit లో వాల్యూ అన్నమాట ఇది. రైట్? This is the value in 6 bit. 6 bit లో వాల్యూ ఇది. రైట్? ఇప్పుడు 8 bit లో వాల్యూ ఏంటి? This is the value in 8 bit. 8 bit లో వాల్యూ ఏంటి? ఇది. ఓకే, 0 1 0 0 1 1 1 1 1 1. ఓకేనమ్మా? ఇది మీకు 8 బిట్ లో 2's కాంప్లిమెంట్ వాల్యూ. ఓకే, అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఇది రెండు ఒకటేనా? 6 బిట్ లో ఉన్న వాల్యూ 8 బిట్ లో ఉన్న వాల్యూ రెండు ఒకటేనా అని క్వశ్చన్ వేస్తే రెండు కూడా ఒకటే. ఓకేనామా? రెండు కూడాను ఒకటే. ఓకే, ఒక బండ కూడా చెప్తానమ్మా, గుర్తుంచుకోండి. ఇక్కడ 6 బిట్ నుంచి 8 బిట్ చేసేటప్పుడు పాజిటివ్ అయితే ఏం చేస్తున్నాము? ఇటువైపు జీరోస్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం రా మనము. జీరోస్ యాడ్ చేసుకుంటూ పోతున్నామమ్మా మనము. ఓకే, వీఆర్ యాడింగ్ జీరోస్ హియర్. జీరోస్ మనకి మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. అదే నెగిటివ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఎంఎస్బి దగ్గర వన్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది మీ గేట్ బిట్ అనమాట ఇది. రైట్? సో పాజిటివ్ నెంబర్ అయితే కనుక జీరోస్ యాడ్ చేసుకుంటూ పోతాము ఎంఎస్బి దగ్గర. రైట్? అదే నెగిటివ్ నెంబర్ అయితే కనుక ఎంఎస్బి దగ్గర వన్స్ యాడ్ చేసుకుంటూ పోతాము. చూడండి, ఇక్కడ 1 1 యాడ్ చేశానమ్మా ఇక్కడ నేను ఈ వాల్యూకి. ఓకే, ఈ వాల్యూకి ఎక్స్ట్రా ఇక్కడ నేను 1 1 యాడ్ చేశానమ్మా ఇక్కడ. సో ఇది కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉందో లేదో చెప్పండి ఒకసారి నాకు. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, అర్థమవుతుంది. బట్ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ అయ్యి అడగండి. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఇన్ కాన్సెప్ట్, unmute yourself and ask me if you have any doubts. Okay, I'm continuing now.
రైట్. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు రిప్రజెంట్ ప్లస్ 1001 యాజ్ 8-bit signed magnitude form, ones complement form and twos complement form. ఓకే, ఈ 1001 ప్లస్ 1001 అన్న నెంబర్ని 8-bit లో సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లోను, వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ లోను, టూస్ కాంప్లిమెంట్ ఫామ్ రాయాలమ్మా. ఇప్పుడు మనము కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాడు ఎంఎస్బి దగ్గర మనకి ఏమి ఇవ్వలేదురా, ప్లస్ అని ఇచ్చాడు అంతే. అంటే వాడు మనకి ఇచ్చింది ఏంటి అంటే అన్సైన్డ్ బైనరీ. ఈ అన్సైన్డ్ బైనరీని సైన్డ్ బైనరీలోకి మార్చండి అని అడుగుతున్నాడు అనమాట వాడు మన క్వశ్చన్లో, అంతే, ఇంకేమీ లేదు. రైట్. సో ఇది మనకేంటి మ్యాగ్నిట్యూడ్, ఇది సైన్. ఓకే, మనం ఎలా రాసుకోవాలి, 8-bit రాయాలన్నమాట. సో 1001 4-bit లో ఈ వాల్యూ. ఓకే, 8-bit రాసుకోవాలి. ప్లస్ అని ఇచ్చాడు కాబట్టి 5th bit 0, 6th bit 0, 7th bit 0, 8th bit సైన్ రిప్రజెంట్ చేస్తుంది ఎంఎస్బి కాబట్టి. అక్కడ మనం ఏం యాడ్ చేయాలరా, 0 యాడ్ చేయాలి. ఓకే, ఇది మనకి ఏంటి అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో ఇచ్చింది పాజిటివ్ నెంబర్ కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ లోను అదే వాల్యూ ఉంటుంది, టూస్ కాంప్లిమెంట్ లో కూడా అదే వాల్యూ ఉంటుంది. ఓకేనమ్మా, అదే వాల్యూ ఉంటుంది. రైట్. Let us take another example. -1010. Okay, right? -1010. Right? -1010 in 8-bit sign magnitude form, ones complement and twos complement. ఇది 2014లో ఇచ్చిన గేట్ క్వశ్చన్ అమ్మా. ఇది చూడండి ఒకసారి మీరు. -1010. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు రా, ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఓకేనా. ఓకే, దిస్ రిప్రజెంట్స్ సైన్ అండ్ దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. 8-bit రాసుకోవాలన్నమాట. సో 8-bit రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే పాజిటివ్ 1010కి రాసుకోండి. ఓకేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ 1010కి రాసుకోండి. ఓకే, డైరెక్ట్గా రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారమ్మా, నేను చెప్తున్నాను. పాజిటివ్ 1010 రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ 1010 అంటే ఏమవుతుంది ఇప్పుడు, రైట్? ఏమవుతుంది ఇప్పుడు గమనించండి. 1010 వాల్యూ ఇప్పుడు సైన్కి పెట్టాలన్నమాట మనం బిట్స్. ఇప్పుడు ఇక్కడ 8-bit చెప్పాడు కాబట్టి మనకు ఇక్కడ 4 bits. 5th bit 0, 6th bit 0, 7th bit 0. ఇప్పుడు 8-bit ఎంఎస్బి రిప్రజెంట్ చేస్తుంది, సైన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టుకుంటే పాజిటివ్ కూడా సరిపోయింది. ఓకేనమ్మా, పాజిటివ్ కూడా సరిపోయింది అనమాట ఇది. సో సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో ఏమవుతుంది, వాల్యూ ఇదే అవుతుంది. ఓకే, 0 0 సారీ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో ఏమవుతుంది, ఇప్పుడు సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో ఏమవుతుంది, మనం రాయాల్సింది దేనికి, నెగిటివ్ నెంబర్కి. మనం రాయాల్సింది దేనికమ్మా, ఇప్పుడు మనం రాయాల్సింది నెగిటివ్ నెంబర్కి. గుర్తొస్తుందా, ఇది మనం రాయాల్సింది వాల్యూ, దీనికి రాయాల్సింది మనం సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ముందు పాజిటివ్ రాసుకోండి, ఎందుకు నేను నెక్స్ట్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు సైన్ మ్యాగ్నిట్యూడ్ రాయండి. సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ 8-bit రాసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 1010 వాడు ఇచ్చిన నెంబరు. తర్వాత 8-bit రాసుకోవాలి కాబట్టి 5th bit, 6th bit, 7th bit, 8th bitకి సైన్ రాయాలన్నమాట. ఇక్కడ నెగిటివ్ కాబట్టి మనం 1 రాసుకోవాలి. ఇది మనకి ఏంటి అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఈజ్ మై సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. రైట్. ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ లో రాయాలరా, ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక మీకు నేను. ఓకే, వన్స్ కాంప్లిమెంట్ రాస్తున్నప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏ నెంబర్ ఇచ్చినా సరే రిప్రజెంట్ రైట్ బైనరీ నెంబర్ ఇన్ పాజిటివ్. ఓకేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాజిటివ్ రాసుకోవాలి బైనరీ నెంబర్, తర్వాత వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ కట్టుకోవాలి. రైట్, అందుకని ఇక్కడ ముందుగా నేను పాజిటివ్ నెంబర్కి రాశాను ఇక్కడ. రైట్, ఇప్పుడు ఈ పాజిటివ్ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ కట్టండి. ఓకే, యూ విల్ గెట్ ఈక్వల్ అండ్ నెగటివ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ వన్స్ కాంప్లిమెంట్ కడితే ఏమవుతుందమ్మా, దీనికి వన్స్ కాంప్లిమెంట్ కడితే ఏమవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ కడితే 0ని 1 చేయాలి, 1ని 0 చేయాలి. సో 0ని 1, 1ని 0, 0ని 1, 1ని 0, 0ని 1, 0ని 1, అగైన్ 0 1, అగైన్ 0ని 1. ఇది మనకి -1010 యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఫామ్. ఓకే, అర్థమవుతుందమ్మా, ఇది మనకి -1010 యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఫామ్. ఇప్పుడు -1010కి టూస్ కాంప్లిమెంట్ ఫామ్ రాద్దామండి. టూస్ కాంప్లిమెంట్ ఫామ్ రాద్దామమ్మా. టూస్ కాంప్లిమెంట్ ఫామ్ ఎలా రాస్తాము, వన్స్ కాంప్లిమెంట్కి 1 యాడ్ చేయండి, లేకపోతే ఈ పాజిటివ్ నెంబర్ రాసాక ఇక్కడ మనము ఈ రాసిన పాజిటివ్ నెంబర్కి మీరు ట్రిక్ 2 అప్లై చేయండి. గర్ల్స్, ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్, రైట్, ఇప్పుడు ఈ టూస్ కాంప్లిమెంట్ రావాలి అంటే ఈ పాజిటివ్ నెంబర్కి తీసుకొని టూస్ కాంప్లిమెంట్ కట్టండి. సో 0 1 ఫస్ట్ నెంబర్ చంద్రు రాసామమ్మా. నెక్స్ట్ ఫ్లిప్ చేసుకుంటూ పోవాలి. 0 కాస్త 1, 1 కాస్త 0, 0 కాస్త 1, 1, 1, 1. This is the value of -1010 in two's complement method. This is the equivalent value for 1010 in two's complement method. ఓకేనండి, అర్థమవుతుందమ్మా, ఇది కాన్సెప్ట్. మీరు ఇక్కడ 1010 తీసుకొని ఇక్కడ ఈ నెంబర్ ఒకటి కాదు కదా అని చెప్పి అనుకోవద్దు. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. ఓకే బాయ్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అడగండి. ఇప్పుడు నన్ను అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఈ వీడియోని చూడండి, అప్పటికి అర్థం అడగండి నన్ను తర్వాత నెక్స్ట్ క్లాస్లో. రైట్, ఇప్పుడు నేను మీకు మ్యూట్ పర్మిషన్ ఇస్తున్నాను. So you can unmute now and you can ask any doubts if you have. You can unmute now and you can ask any doubts if you have. Is it clear for everyone? You can unmute now and you can ask any doubts.